నేను ఎంతో కష్టపడ్డా సినిమాకి, కంప్లీట్ చేయడానికి ఎంతో కష్టపడ్డా. ఒక షార్ట్ ఫిల్మ్ చేయడానికి కింద మీద అవుతుంది. అలాంటిది అంతమంది టెక్నీషియన్స్ని పెట్టి నేను సినిమా చేసిన. సరే మేబీ స్క్రిప్ట్ రాంగ్ అవ్వచ్చు, లేకుంటే ఏదైనా అవ్వచ్చు, కానీ కష్టానికి అట్లీస్ట్ విలువ ఇస్తే బాగుండేదేమో అని చెప్పేసి అనిపిస్తుంది. ఆ టైంలో మా మమ్మీ డాడీ ఎప్పుడు ఇంట్లో కూర్చున్నప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు యూట్యూబ్ ఆన్ చేసుకొని కూర్చుంటారు. ఆ సజెషన్లో యూట్యూబ్లో ఇట్లా ట్రోలింగ్ది వచ్చినప్పుడు చాలా బాధపడ్డారు. మనం చేసిన తప్పు కూడా కాదు, నేను బయటికి వచ్చి చూడండి అన్న అని చెప్పేసి అనుకున్నాను. అంతెందుకు సెల్ఫీ తీసుకునేటప్పుడు కూడా చాలామంది సెల్ఫీ నేను అందరికి ఇచ్చిన. మొన్న వైజాగ్ పోయి ఉండే రీసెంట్లీ, సెల్ఫీ తీసుకొని వాడు తాగొచ్చి వాడు కూడా అన్న నేను కూడా చెప్తాను అన్న ఏంటిదంటే చూడండి అన్న అది ఇది అని అంటాను. అంటే వాడు సెల్ఫీ అట్లా కూడా నేను అవమానంగా నేను కొన్ని జరుగుతున్నాయి నా లైఫ్లో. ఇంకా స్టిల్ ఇట్ ఈస్ హాంటింగ్ మీ. బట్ డెఫినెట్లీ మా అమ్మ బ్లెస్సింగ్తో డెఫినెట్లీ ఐ విల్ కమ్ బ్యాక్ విత్ బిగ్ బ్యాంగ్ 100%. నేను అంత ఈజీగా వదిలిపెట్టా. నేను అనుకున్న సాధించే వరకు మాత్రం వదిలిపెట్టా, ఎవరేమని అనుకోని. డెఫినెట్లీ నేను మంచి సినిమాతోని మళ్ళీ అందరూ శబాష్ అనుకునేలాగా చెప్పిస్తాను. కానీ మా అమ్మ వాళ్ళైతే బాధపడ్డారు ఆ ట్రోలింగ్ వల్ల, చాలా బాధపడ్డారు. ట్రోలింగ్ అనేది మనలాంటి వాళ్ళు ఏంటంటే ఒక్కసారి ట్రోలింగ్లు కానీ లేకపోతే ఒకటేసారి అటాక్ కానీ అంటే ఇలాంటివి అయినప్పుడు మన కెరీర్లో ఆగిపోయేంత ఇదికి వెళ్ళిపోతాం మనం. వాడికి జస్ట్ ట్రోలింగ్ మాత్రం, యూట్యూబ్లో టిక్ అని కొట్టుకొని ట్రోలింగ్ పెట్టుకుంటాడు, లేకపోతే ఏదో పని చేసేస్తాడు. బట్ అది మన జీవితం, అది మన మీద ఎంతోమంది ఆధారపడి ఉంటారు.